ఈరోజు మనం ఎగ్ పులావ్ని తయారు చేసుకుందాం. ఈ ఎగ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బాక్సుల్లో ఇవ్వచ్చు, లేదు అంటే మనమే ఇంట్లో చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూటలు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంట్లో మిగిలిన రైస్తో కూడా ఈ పులావ్ని చాలా ఈజీగా అయితే తయారు చేసేయచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే, పిల్లలకి ఎంతో నచ్చే ఎగ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ 4, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ సాహి జీరా, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, 3 నుంచి 4 కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే ఒక చిన్న ఆనియన్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇక 4 యాలకులు, 4 లవంగాలు, చిన్న చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు. ఇది వచ్చేసరికి హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, పించ్ పసుపు, టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవేనండి మనం ఎగ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. గీ వేడైన తర్వాత ఇందులో 4 యాలకులు, అలాగే 3 లవంగాలు, చిన్న చెక్క, బిర్యానీ ఆకును కూడా వేసి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో షాహీ జీరాని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న స్పైసెస్, అదేనండి కారం, జీరా పౌడర్, పసుపు, వీటన్నింటినీ యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకైతే ఎగ్ పులావ్ తయారైపోయింది. ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా. ఎప్పుడు కూడా ఎగ్ పులావ్కి చేసే రైస్ని కొంచెం చల్లార్చుకున్న తర్వాతనే చేయడం స్టార్ట్ చేయాలి. అలా అయితే రైస్ విరిగిపోకుండా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా అనిపించే ఈ ఎగ్ పులావ్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.